హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం డయాబెటిక్ న్యూరోపతి ద్వారా ఎవరికైతే షుగర్ ప్రాబ్లం అనేది వచ్చి దాని ద్వారా నరాల బలహీనత ఏర్పడి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సరిగా లేక కాళ్ళల్లో వచ్చేసరికి అరికాళ్ళు తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, సూదులతో గుచ్చినట్లుగా ఉండటం, ఇలాంటి సమస్యలకి ఆయుర్వేదంలో అత్యంత సపోర్ట్గా ఉండేటువంటి మూలికలతో చేసినటువంటి ఈ ట్యాబ్లెట్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ ట్యాబ్లెట్తో పాటుగా ఎక్స్టర్నల్గా యూజ్ చేయడానికి పైన రాసుకోవడానికి ఈ ఆయిల్ గురించి కూడా మనం చెప్పబోతా ఉన్నాం. వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఉపయోగించడం ద్వారా పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి మనం చూసినట్లయితే, మొదటిగా ఈ ట్యాబ్లెట్లో ఉన్నటువంటి మూలికలైనటువంటి అశ్వగంధ కావచ్చు, శిలాజిత్ కావచ్చు, గుగ్గులు కావచ్చు, అతిబల కావచ్చు, అబ్రక భస్మం కావచ్చు, శంఖ భస్మం కావచ్చు, ఈ విధంగా మరికొన్ని రకాల మూలికల గురించి మనం 1 by 1 చూడబోతా ఉన్నాం. మొదటిగా మనం అతిబల గురించి చూసినట్లయితే, ఈ బలా మూలిక అనేది మన యొక్క నరాల వీక్నెస్ మీద పనిచేసి నరాలకు బలాన్ని ఇస్తుంది. అదేవిధంగా అశ్వగంధ గురించి మనం చూసినట్లయితే ఆయుర్వేదంలోనే అత్యంత ప్రధాన మూలికగా మనం చెప్పుకోవచ్చు. నరాల యొక్క స్ట్రెంగ్త్కి సంబంధించి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగటానికి, అదేవిధంగా ఈ అశ్వగంధ అనేది చిన్న నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగటానికి అత్యంత సహాయకంగా ఉంటుంది. చిన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగటం ద్వారా ఈ అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు ఇలాంటి సమస్య మీద మంచి సపోర్ట్ని ఇస్తుంది. అదేవిధంగా శరీరానికి నరాలకు సంబంధించి తక్షణ శక్తి రావటానికి ఈ శిలాజిత్ అనేది అత్యంత సపోర్ట్ని ఇచ్చిద్దని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి గుగ్గుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ గుగ్గుల గురించి ఒక్క మాటలో మనం చెప్పుకున్నట్లయితే, శరీరంలో చిన్న నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగ్గా జరగటానికి ఆయుర్వేదంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా ఈ గుగ్గుల గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి అబ్రక భస్మం కావచ్చు, శంఖ భస్మం కావచ్చు, అలోవెరా కావచ్చు, లక్షాది గుగ్గులు కావచ్చు, ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇలాంటి అనేక రకాల మూలికలు అనేవి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగించడానికి, నరాల యొక్క పట్టుత్వాన్ని, నరాల యొక్క బలాన్ని పెంచడానికి, చిన్న నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగ్గా జరగటానికి, బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అత్యంత సపోర్ట్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మూలికలతో చేసినటువంటి ఈ ట్యాబ్లెట్ని ఉపయోగిస్తూ బాహ్యంగా వచ్చేసరికి ఈ ఆయిల్ని పాదాలకి, మోకాళ్ళ కింద నుంచి అప్లై చేయటం మూలంగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగ్గా జరగటానికి, అరికాళ్ళ తిమ్మిర్లు, మంటలు, అదేవిధంగా వాపులకు సంబంధించి, పెయిన్స్కి సంబంధించి ఇలాంటి సమస్యలకి ఈ ఆయిల్ అనేది అత్యంత సపోర్ట్ని ఇచ్చిద్దని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక మంది ఈ అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, వాపులు కావచ్చు, బాడీ పెయిన్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఈ ట్యాబ్లెట్ని, ఆయిల్ని ఉపయోగించి మంచి మార్పును చూస్తూ ఉన్నారు. షుగర్ ప్రాబ్లంతో నరాల బలహీనత ఏర్పడి ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, సూదులతో గుచ్చినట్లుగా ఉండటం, ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి ఇవి అత్యంత సహాయకంగా ఉండబోతా ఉన్నాయి. ఎవరైతే ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు ఒకసారి ట్రై చేసి చూడండి. గతంలో అనేక మంది ఉపయోగించి ఈ ఆయిల్ అనేది, ట్యాబ్లెట్ అనేది మంచి రిజల్ట్ని ఇచ్చినట్లుగా, మంచి రిలీఫ్ ఇచ్చినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఉపయోగించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఈ ఆయిల్కి సంబంధించి, ట్యాబ్లెట్ సంబంధించి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ మీరు సంప్రదించవచ్చు. మీకు కొరియర్ ద్వారా డోర్ డెలివరీ కూడా చేయబడిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సక్రమంగా జరగక అరికాలు తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, నొప్పులకు సంబంధించి అత్యంత సపోర్ట్గా ఉండేటువంటి ఆయిల్ గురించి, ట్యాబ్లెట్ గురించి మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. గతంలో మనం ఎవరైతే డయాబెటీస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో, షుగర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి ఒక 15 రకాల మూలికలతో చేసినటువంటి ఒక మిక్సింగ్ పౌడర్ను పరిచయం చేస్తూ, డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి, షుగర్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఆ పౌడర్ అనేది అత్యంత సపోర్ట్ని ఇచ్చిద్దన్న విషయాన్ని ఆ వీడియోలో మనం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నరాల బలహీనతతో, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా లేక, నరాల యొక్క వీక్నెస్తో పట్టుత్వం లేక, పవర్ అనేది లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి ఆవు పాలతో శుద్ధి చేసిన అశ్వగంధ పౌడర్ని, శిలాజిత్ క్రీమ్ని, సఫేద్ ముస్లి, శతావరి, స్వర్ణ భస్మం, అబ్రక భస్మం, అత్తిపత్తి, దోలగుండి, అతిబల, విదారికాండ్, గోక్షుర, అర్జున, సుమారుగా 35 రకాల మూలికలతో చేసినటువంటి ట్యాబ్లెట్ని, క్యాప్సూల్ని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఎవరైతే స్కిన్ ప్రాబ్లంతో, చర్మ సమస్యలతో, తామర కావచ్చు, దురదలు, దద్దుర్లు, చర్మం ఎరుపుగా మారటం, పొట్టు లెగవటం, సోరియాసిస్ సమస్య కావచ్చు, ఇలాంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి 24 రకాల సమస్యలకి అత్యంత సపోర్ట్గా ఉండేటువంటి ఒక క్రీమ్ని పరిచయం చేస్తూ టాబ్లెట్స్ గురించి, క్యాప్సూల్ గురించి, సిరప్ గురించి, పౌడర్ గురించి, ఈ విధంగా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి అవి చేసేటువంటి మేలుల గురించి వివరిస్తూ సపరేట్గా వీడియో చేయటం జరిగింది. అదేవిధంగా నొప్పులకు సంబంధించి ఒక సిరప్ను పరిచయం చేస్తూ ఎవరైతే సయాటికా పెయిన్తో కావచ్చు, షోల్డర్ పెయిన్తో కావచ్చు, బ్యాక్ పెయిన్తో కావచ్చు, అదేవిధంగా కండరాల నొప్పులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి ఆ సిరప్ అనేది ఏ విధంగా సపోర్ట్ ఇచ్చిద్దో తెలియజేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా మహాబేర్ విత్తనాలని సరైన విధానంలో ఏ విధంగా ఉపయోగించాలి, ఉపయోగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇలాంటి విషయాలను తెలియజేస్తూ సపరేట్గా వీడియో చేయడం జరిగింది. ఈ మహాబేర్ విత్తనాలను మన దగ్గర అనేక మంది ఉపయోగించి మంచి మార్పును చూసినట్లుగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్న ఫీడ్బ్యాక్ వీడియోను కూడా సపరేట్గా పెట్టడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే హెయిర్ ప్రాబ్లంతో, హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు, వైట్ హెయిర్ కావచ్చు, ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా లివర్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి అత్యంత సపోర్ట్ని ఇచ్చేటువంటి సిరప్లని పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువయ్యి గుండె సంబంధిత సమస్యలతో, హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి అర్జున అశ్వగంధాతో చేసినటువంటి సిరప్ను పరిచయం చేస్తూ సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైతే ఎల్డిఎల్ సమస్యతో రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారు ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఎవరైతే హార్ట్ ప్రాబ్లంకి దానికి రిలేటివ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఆ సిరప్ అనేది అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉంది. ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే సుమారుగా 70 కన్నా ఎక్కువ వీడియోస్ అనేవి ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా అరికాలు తిమ్మిర్లకు సంబంధించి, మంటలకు సంబంధించి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి, వాపులకు సంబంధించి, బాడీ పెయిన్స్కి సంబంధించి చాలా స్పష్టంగా చూడటం జరిగింది. కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు అనేవి ఇలాంటి సమస్యలకి ఏ విధంగా సపోర్ట్గా ఉంటాయో అదేవిధంగా ఎక్స్టర్నల్గా ఉపయోగించుకోవడానికి, బాహ్యంగా పైన అప్లై చేయడానికి ఒక ఆయిల్ని పరిచయం చేస్తూ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.